Audio Jungle. నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన నాటకాలు ఆడుతున్నాడు. ఆయనకి ధైర్యం లేదు. ఆయన దమ్ము ధైర్యం ఉండే నాయకుడని ఆయనే చెప్పుకుంటాడు. దమ్ము ధైర్యం ఉంటే ఒక్క మెంబర్ చాలు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేదానికి ఒక్క మెంబర్ చాలు. మమ్మల్ని కూడా పిలిచేది నీకేమన్నా మిత్రపక్షమా? మేము ఈరోజు అధికారంలో ఉండి ప్రతిపక్ష రోల్ కూడా మేము ప్లే చేస్తున్నాం. అక్కడ పార్లమెంట్లో ఈ బడ్జెట్ సమావేశాలు ఆయన జైట్లీ గారు ఆయన ప్రసంగం జరిగిపోగానే నీ మీడియా అది గీత భగవద్గీతతో పోల్చింది. మొత్తం పేజీలన్నీ కృష్ణుడు అర్జునుడు బ్రహ్మాండం. అక్కడ విజయసాయిరెడ్డి బ్యూటిఫుల్ బడ్జెట్ అని చెప్పి పొగడటం, ఇక్కడికి వచ్చి మమ్మల్ని తిడతావు నువ్వు. అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన వాటిని పేరెత్తే దమ్ము లేదు. ఇప్పుడంట పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, అయ్యా నువ్వు దమ్ము ధైర్యం ఉన్నాడు నాయకుడు అని చెప్పుకుంటావు కదా, దమ్ము ధైర్యం ఉంటే ఒక్క మెంబర్ చాలు నువ్వు పెట్టు, కొరవడని నేను తీసుకొస్తాను అంటున్నాడు. ఈరోజు మేము మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టేట్స్మెన్ ఆయనకి తెలుసు క్రైసిస్లో ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఏమి నిర్ణయాలు తీసుకోవాలో మేము తీసుకుంటాం. నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరంలే. నువ్వు ఆ రోజు రాష్ట్రం విభజన సమయంలో సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని మేనేజ్ చేసుకున్నాం. ఆ రోజు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిని పెడితే ప్రణబ్ ముఖర్జీ గారి కాళ్ళ దండం పెట్టి సపోర్ట్ చేసి వచ్చాం, మేము వ్యతిరేకించాం. ఈరోజు ఎన్డీఏ మేము బీజేపీ పెడితే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరైనా అడగలే, కాళ్ళకి దండం పెట్టేసేసావు. ఇప్పుడు వచ్చి నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావు. ఇప్పుడు రిజైన్ చేస్తాను 16లో చెప్పావు మా ఎంపీలు చేస్తారని, 17లో చెప్పావు, 18లో చెప్పావు, మీ ఎంపీలు రిజైన్ చేయరు. ఏప్రిల్ 5 అయిపోయిన తర్వాత 6వ తేదీ చేస్తారంట. ఇవన్నీ నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నింగ్ ఐడియాస్ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మీరు మమ్మల్ని గురించి మాట్లాడలేదు. మాకు తెలుసు. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అవసరమైతే ఎప్పుడు అవసరం అని అనుకుంటే అప్పుడు పెడతాం మా విశ్వాసం. మాకు తెలుసు, మా స్ట్రాటజీ మాది. నీకేం మేము మిత్రపక్షం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉండే నాయకుడు అని పదే చెప్పుకునే నువ్వు పెట్టక్కడ గట్స్ ఉంటే పెట్టు. ఆ పెట్టే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి. అది అయ్యా మాణిక్యాలరావు గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారు? ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ రెడీగా ఉందన్నారు. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లాలుచీ పడి ఉండాడు అని అనేది అర్థమైపోతుంది. అంటే మా పార్టీ పోతే ఇంకో పార్టీ రెడీగా ఉంది. ఇంకేముంది పార్టీ? జగన్మోహన్ రెడ్డి పార్టీ. జగన్మోహన్ రెడ్డి బీజేపీని చూసి ఆయనకుండే కేసులు చూసి ఆయన భయపడాలా? తప్పదు. అందుకని ఇంకో పార్టీ ఉందని చెప్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాలుచీ ఉంది కాబట్టి మేము అధికారికంగా పవన్ కళ్యాణ్ పార్ట్నర్ అంటే ఎస్, ఎలక్షన్ అప్పుడు ఆయన మాకు సపోర్ట్ చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు. అదేమీ ఓపెన్ సీక్రెట్. మేమే లోపాయకారితనంగా ఒప్పందాలు పెట్టుకోలే. ఆ రోజు యూపీఏతో, ఈరోజు ఇంకొక పార్టీతో మేము ఫేర్గా ఉంటాం. పెట్టుకున్నాం. బీజేపీ మా మిత్రపక్షంగా పెట్టుకున్నాం, పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాం. అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. నీ మాదిరిగా ఎప్పటికప్పుడు ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోవటం కేసుల కోసం, యూపీఏ పెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేయటం, ఎన్డీఏ అభ్యర్థికి చేయటం. ఆ రోజు కండిషన్ పెట్టకూడదా? నువ్వు అపోజిషన్ వాడివి. నువ్వు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి చేసేటప్పుడు ఒక చిన్న మాట కండిషన్ పెట్టకూడదా? పెట్టవే. 3 సంవత్సరాల నుంచి రాజీనామా చేయరని వీళ్ళు. మీరు ఇంకా నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మరు అనేది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడే టైం అయిపోయింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.